బాధలో ఉన్నప్పుడు కేకలు, కష్టాల్లో ఉన్నప్పుడు కేకలు, అవసరాల్లో ఉన్నప్పుడు కేకలు. ఒక ఆయన నా బాగా గుర్తు, తీవ్రమైన రిపోర్ట్ వచ్చింది ఆయనకి, తెగేడ్చాడండి నా దగ్గరకు వచ్చి. ఆ ఏడుపు దెబ్బకి ఈమె కూడా ఏడ్చింది. అనవసరం కన్నీరు వేస్ట్. తెగేడ్చింది ఈమె కూడా. కుర్చీ మీద కూర్చోట్లా, కిందే కూర్చుంటున్నాడు. నేను ఎట్టెళ్ళి తోట వస్తున్నాడు అంటే భయంతో. ఎట్టేడ్చాడంటే తెలుసా, ఆ ఏడుపు 5 రోజులు కొనసాగింది. ఎట్టో ఏడ్చాడండి, రోజు ఏడ్చాడన్నా. పిల్లలన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదులేవా, బ్రతుకుతావు, నువ్వేం కాదులే, నువ్వు ఆ రిపోర్ట్ మర్చిపో, ఆ రిపోర్ట్ నువ్వు లక్ష్య పెట్టద్దు అని నేను ఆయన పంపించే రాత్రిపూట నా పుస్తకాలు ఎతికేవాడిని. ఆ రిపోర్ట్ కోసం ఇద్దరం వెతికితే మాకు దొరికింది ఏంటంటే ఆయన ఉండడో, ఇదే రిపోర్టు, ఇదే మళ్ళీ ఉదయాన్నే వచ్చేవాడు. మాకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి, ఆయన అయితేనే ఈయనకి మెయిల్ చేయగలుగుతాడని. వీఆర్ వెయిటింగ్. తెలుసా, ఆడ కూర్చున్నాడు కదా, నేను ఆ గదిలోకి వెళ్ళబోయేటప్పుడు అనేవాడు, అన్న ఆ గదిలోకి వెళ్తున్నావు, నా కోసం ప్రార్థన చేయనేవాడు. అరే గదిలోకి వెళ్తున్నా ఉండబోయే అనేవాడిని. మళ్ళీ ఇటు వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేయమనేవాడు. రోజుకి నా కోసం నేను కూడా చేసుకోవాలా అన్నిసార్లు చేపించాడు, నా చేత చేపించాడండి. ఎట్ట కేకలకి ప్రభు కృప చూపించాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు. డాక్టర్కి దేవుడిచ్చిన జ్ఞానం అపరిమితం. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపడతాడో లేదో అనుకున్నా. ఆయన లేచి గట్టిగా నన్ను కౌగిలించుకొని, ఏయ్ నోవా ఎట్టున్నావు, నువ్వు నన్ను క్రిస్మస్ ఫంక్షన్కి పిలిచి 2 కేకులు ఇచ్చేవాడివి, హల్లెలూయా స్తోత్రం. ఆయన ఆ టైంలో మాకు సీనియర్, మేము మెడిసిన్ చదివేటప్పుడు ఆయన పీజీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అద్భుతమైన డాక్టర్. నాకు గుర్తుంది, క్రిస్మస్ ఫంక్షన్లో విసికించి నువ్వు పాంప్లెట్లు ఇచ్చి రండి అనేవాడివి. ఆయన అద్భుతంగా పనిచేశాడు. ఇంకొక 3 బాగా అయిపోయాడు. ఆ రిపోర్ట్ కూడా అసలు ఊహించని రిపోర్ట్ వచ్చింది. మనిషి అడ్రస్ లేడు. సీ ద ట్రాజడీ. అది కుష్టు. ఆ వ్యక్తి కుష్టుతో బాధపడుతున్నాడు. బాగయ్యాడు, ఏడ్చాడు, మొత్తుకున్నాడు. నా చేత చాలాసార్లు ప్రార్థన చేశాడు. నేను ఆయనకి ఏమి ఏడవద్దు, ఇదిగో ఇవి పెట్టి, డబ్బులు లేవనేవాడు. ఈ డబ్బులు పో ఇంటికి వెళ్ళి వాళ్ళకి కొని అంటే ఆ డబ్బులు తిరిగి నాకే ఇచ్చేవాడు. ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు. బాగైన తర్వాత అడ్రస్ లేడు ఆయన. ఇప్పుడు చెప్పండి, భయంకరమైన కుష్ఠరోగి అతను. ప్రభు చెప్పింది అది. ఎందుకు ప్రభు ఇది చెప్పాడంటే, ఈరోజు బాధల్లో ఉన్న ప్రార్థన లేదే, కష్టాల్లో ఏడ్చావే ఏదా ప్రార్థన, శ్రమలలో చేసిన భక్తి ఏది? ప్రభువా నువ్వు బ్రతికించిన చంపినా నిన్ను నేను వదలనన్నావే ఏదా భక్తి? కాలమును బట్టి చూస్తే భక్తి జీవితంలో ఎదగాల్సిన నీవు నేను, కాలాన్ని బట్టి చూస్తే, వయసును బట్టి చూస్తే, విశ్వాస జీవితంలో స్థిరపడాల్సిన నీవు నేను కాలము పెరుగుతున్నప్పుడు కుష్టుతో జీవితాన్ని ఛిద్రం చేసుకొని రూపాన్ని కోల్పోయావు. నువ్వేనా? అవును నేనే. ఏమైందిరా నీకు ఇలాగా? దేవుని మరచిన జనులు, కృతజ్ఞత లేని జనులు, దేవుని యొద్దకు తిరిగి రాని జనులు, ద సేమ్ స్పిరిచువల్ లెప్రసీ.